ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ భారతీనగర్, రామచంద్రాపురం, పటాన్చెరు డివిజన్లను అభివృద్ధికి ప్రతీకలుగా తీర్చిదిద్దుతామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. భారతీనగర్ డివిజన్ పరిధిలోని ఎల్ఐజీ మ్యాక్స్ సొసైటీ కాలనీలో 1,25,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు, కాంపౌండ్ వాలు, కమ్యూనిటీ హాల్లను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3 డివిజన్ల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు తొలి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఇందుకు అనుగుణంగా ప్రణాళికను రూపొందిస్తూ నిధులు కేటాయించామని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు సొంత నిధులతో వివిధ కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మ్యాక్స్ సొసైటీ కాలనీలో బీటీ రోడ్డు రెన్యువల్ కు సంబంధించి నిధులు మంజూరయ్యాయని, డబుల్ రోడ్డు కోసం ప్రతిపాదనలు పంపించడం జరిగిందని తెలిపారు. మ్యాక్స్ సొసైటీ కమ్యూనిటీ హాల్ ఆవరణలో సొంత నిధులతో బోరుతో పాటు బోరు వేయించడం జరిగిందని, త్వరలో మోటారు బిగిస్తామని హామీ ఇచ్చారు. ధన్యవాదాలు తెలియజేస్తూ మీ మ్యాక్స్ సొసైటీ రోడ్ గిట్ట శాంక్షన్ అయింది. దాని గిట్ట సింగిల్ రోడ్ బీటీ రిన్యూవల్ అయింది. డబల్ రోడ్ కోసం ప్లాన్ చేస్తున్నాం. దాని గిట్ట తొందరలోనే డబల్ రోడ్డు రివిజన్లో తీసుకొని అది గిట్ట కంప్లీట్ చేస్తామని మాటిస్తూ మొన్ననే బోర్ వేసినాం. సొంత డబ్బులతో బోర్ వేసినాం. ఆ బోర్ మోటార్ గిట్ట ఇవాళ రేపట్లో వచ్చేస్తుంది. కాబట్టి మీరందరూ దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.